Hi Andy, I'm Maha and welcome to my YouTube channel Brown Girl Maha, where I upload and share modest fashion vlogs and mom talks. సో లాస్ట్ టైం అయితే బేబీస్ అండ్ ట్రాలర్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఏ ఎసెన్షియల్స్ ప్యాక్ చేసుకోవాలి అని వీడియో పెట్టాను. సో మదర్స్ అందరూ ఎప్పుడు ముందుగా పిల్లలకి ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ యాజ్ ఏ మదర్స్గా పిల్లలతో పాటు మనం కూడా మనకు కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటే ట్రావెలింగ్లో మనం కూడా కంఫర్టబుల్గా ఉంటాం. అండ్ మనం కంఫర్టబుల్గా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా మన పిల్లల్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. సో ఈ వీడియోలో అయితే మదర్స్కి పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు కొన్ని ఎసెన్షియల్ అండ్ టిప్స్ అయితే చెప్తాను. ఇవన్నీ బేసిక్ టిప్స్, కానీ కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేసేస్తాము. కానీ అవే ఒక కంఫర్టబుల్ జర్నీ చేయడానికి యూజ్ అవుతాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ట్రావెలింగ్లో మనం ఎప్పుడు కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ అయితే వేసుకోవాలి. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే జిప్ ఉన్న డ్రెస్సెస్ లేదా జిప్లెస్ మెటర్నిటీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవైతే మనకి చాలా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ జిప్లెస్ మెటర్నిటీ టాప్స్ అయితే నాకు ట్రావెలింగ్లో చాలా బాగా యూజ్ అయ్యాయి. అండ్ నేను ప్రజెంట్ వేసుకున్న డ్రెస్ కూడా జిప్లెస్ మెటర్నిటీ డ్రెస్సే అనమాట. ఆన్లైన్ యాప్స్లో అయితే ప్రజెంట్ జిప్లెస్ మెటర్నిటీ డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అవి కూడా హై ప్రైజెస్లో. నేనైతే కొన్ని అఫోర్డబుల్ జిప్లెస్ మెటర్నిటీ డ్రెస్సెస్ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఫీడింగ్ డ్రెస్సెస్తో పాటు ఫీడింగ్ స్కార్ఫ్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ₹130. అండ్ ఇది ఎలా వేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి బటన్స్ అయితే ఇస్తారు. బటన్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాక మీరు మీ బేబీకి ట్రావెలింగ్లో పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ఇలా ఈజీగా ఫీడింగ్ ఇవ్వచ్చు. అండ్ బటన్స్ తీసేసాక ఫీడింగ్ స్కార్ఫ్లోనే కాకుండా నార్మల్ స్కార్ఫ్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఫీడింగ్ ఇవ్వకపోయినా ట్రావెలింగ్లో మీ సీట్లో కంఫర్టబుల్గా కూర్చోవడానికి అండ్ మీ పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళ వెనకాల పరిగెట్టడానికి కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ ఫుట్వేర్ అండి. షూస్, స్నీకర్స్ లేదా సాఫ్ట్గా ఉన్న ఫుట్వేర్ ఏమైనా వేసుకోవడానికి ట్రై చేయండి. మనం ట్రావెలింగ్లో అలా నడుస్తూ ఉంటాం కదా, సో కంఫర్టబుల్ ఫుట్వేర్ అయితే బెస్ట్ ఉంటాయి. అలా కాదని హీల్స్ లాంటివి వేసుకున్నారంటే ఇంకా ట్రావెలింగ్లో మీ పని అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యారియర్స్ అండి. ఇవి ట్రావెలింగ్లో బేబీస్ని ఈజీగా క్యారీ చేయడానికి యూజ్ అవుతాయి. మదర్స్ అనే కాదు, మీ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా పిల్లల్ని ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అండ్ ఇది బేబీస్ టు టోడ్లర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారియర్స్ అయితే మనకు వస్తాయి. ఇవి మీరు యూజ్ చేస్తే ట్రావెలింగ్లో చాలా ఈజీగా ఉంటుంది, అంత అలసిపోరు కూడా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అండి. త్రూ అవుట్ ది జర్నీ హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్ అనేవి క్యారీ చేయాలి. నెక్స్ట్ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మనం భోజనం టైం కొంచెం అటు ఇటు అవుతుంది, సో ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చే స్నాక్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ లాంటివి క్యారీ చేయండి. సో ఫైనల్గా వచ్చేసి క్యారింగ్ టోట్ బ్యాగ్ లేదా పెద్ద బ్యాగ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నవి ఇలా స్పేషియస్గా ఉన్నవి క్యారీ చేయండి. ఇలా టోట్ బ్యాగ్ ఉంటే బేబీకి కావాల్సిన థింగ్స్, మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ క్యారీ చేయొచ్చు. బేబీకి వైప్స్, డైపర్స్ ఇలా ఏం కావాలన్నా వెంటనే మన బ్యాగ్లో నుంచి ఈజీగా తీసి ఇచ్చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇవైతే కొన్ని ఎసెన్షియల్ అండ్ టిప్స్ ఫర్ మదర్స్ వైల్ ట్రావెలింగ్ అండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా న్యూ మామ్స్ లేదా మదర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ తెలిసిన కొన్ని ట్రావెలింగ్ టిప్స్ ఏమైనా ఉన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కమెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ బేబీస్ అండ్ టాడ్లర్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఏం ఎసెన్షియల్స్ ప్యాక్ చేసుకోవాలి అనే వీడియో కూడా చేశాను, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఓకే బాయ్ గైస్, ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.